చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న పిఆర్ అని మంచి సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. అందరికీ ఈ సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడంలో మీ అందరి పాత్ర చెప్పుకోదగ్గది. చాలా బాగా హెల్ప్ చేశారు ఈ సినిమా ప్రమోషన్కి. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇందులో అంటే హీరోయిన్కి పాత క్యారెక్టర్ కింద చేశాను నేను. చిన్న పాత్ర అయినా కూడా ఇంపార్టెంట్ పాత్ర చేరినట్టు. ఈ టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది చేసినప్పుడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. చాలా బాగా చూసుకున్నారు హరిత గారు కానీ, మా ప్రొడ్యూసర్ రవి గారు కానీ, అలాగే మన కో యాక్టర్స్ సాహితి, షాన్ అందరూ కూడా మంచి సపోర్ట్ అందించారు. ఈ సినిమాలో భాగస్వామ్యం అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మళ్ళీ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యర్ సపోర్ట్. చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా సపోర్ట్ చేశారు మూవీ విషయంలో. అండ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మూవీ. చాలా హ్యాపీగా ఉంది. వై కట్టప్ప వెళ్ళి బాహుబలి లాగా సంపద ఎవరు అని మాట్లాడుకుంటున్నారు అందరు ఎక్కడ చూసిన మీమ్స్. సో ఈ మూవీలో పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో మీరు చూసుంటే మూవీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే అందరూ మంచి రోల్ ప్లే చేశారు. అందరూ 100% ఇచ్చారు. అండ్ స్క్రీన్ ప్లే ఇక్కడ హీరో మీకు అర్థమై ఉంటుంది మూవీ చూసాక. సో ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా థియేటర్స్ లో ఉంది, రన్ అవుతుంది మూవీ. అండ్ డెఫినెట్లీ ఇది అయితే వేదిక గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ అంటే వేదిక గారు ఇప్పుడు చేసిన మూవీస్ అంతా ఒకటైతే ఇప్పుడు చేసిన మూవీ ఇది డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. ఆవిడలో అది ఫుల్ తీసుకొని వచ్చారు. సో మా డైరెక్టర్ గారు వేదిక గారి కన్నా ఎక్కువ యాక్ట్ చేస్తారు ఆవిడ సీన్స్ ఫస్ట్. సో మాక్సిమం అందరి సీన్స్ ఆవిడే ఎక్కువ యాక్ట్ చేస్తారు. ఇలా చేయాలి అని చెప్పి. ఆవిడ మంచి యాక్టర్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను చూస్ చేసుకున్నందుకు. అండ్ అప్పాజీ గారు కానీ, షాని గారు, నాకు ఆల్మోస్ట్ నేను చేసిన మూవీస్ లో అప్పాజీ గారు నా ఫాదర్ ఇంకా మిస్ అయింది. సో నెక్స్ట్ మూవీలో మళ్ళీ ఏదైనా మూవీలో మళ్ళీ ఫాదర్ గా చేయాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు. అండ్ అనురూబెన్స్ గారి మ్యూజిక్, బీజిఎం అయితే సాంగ్స్ చాలా బాగా వెళ్తున్నాయి. అండ్ విజువల్స్ మీరు చూసేసి ఉంటారు ట్రైలర్ కానీ, టీజర్ కానీ, అండ్ మూవీలో కానీ యాక్టర్స్ అండ్ చాలా బాగా వచ్చాయి విజువల్స్ కూడా. సో ఐమ్ హ్యాపీ అండి నన్ను మూవీలో పార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫియర్ హరిత గారు చెప్పినప్పుడే ఇది ఒక మంచి స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సబ్జెక్ట్ అనిపించింది. అలాగనే రివ్యూలో చాలా మంది రాశారు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే సబ్జెక్ట్ అని. అండ్ చాలా కొరియన్ ఫిల్మ్లు ఇలాంటివి తీసుకుంటారు. మీరు చూస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ తెలుగు సినిమా. అండ్ ఆల్సో ఇలాంటి ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్లో ఒక మెసేజ్ ఉండాలంటే చాలా కష్టం. ఈ ఫియర్లో మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్ సబ్జెక్టు. అండ్ చాలా బాగానే ఆడుతూ చెప్పారు. అండ్ హరిత గారు నెక్స్ట్ ఏం చేస్తున్నారని, నాకు ఇంకా కొత్త సబ్జెక్ట్ చేస్తారని నాకు తెలుసు. సో అండ్ థ్యాంక్స్ ఫర్. అందరికీ నమస్కారాలు. ఈ సినిమాలో ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఈ సినిమా ఫియర్ అనే సినిమా ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది. అండ్ మీ యొక్క సపోర్ట్ అండ్ మీ యొక్క ఎంకరేజ్మెంట్ మీడియా పరంగా, టీవీ పరంగా, ప్రింట్ పరంగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ హరిత గారు. సో ఈ సినిమాలో భూచోడు అని క్యారెక్టర్ ఇచ్చింది. టీవీ చూస్తున్న వాళ్ళందరూ కానీ, లేకపోతే ఎవరైనా సరే లైఫ్లో చిన్నప్పటి నుంచి
ఈ బూచోడు అనే పేరు ఖచ్చితంగా వింటారు వాళ్ళ రియల్ లైఫ్లో. అలాంటి బూచోడిని జీవితాంతం గుర్తుండే రోజు నాకు ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు తినకపోతే ఒక పదం ఉంటుంది, అరే నీకు బూచోడి పట్టిస్తా అని. చాలా క్యారెక్టర్లు వెతికితే కరెక్ట్ నల్లగా ఎవరు ఉంటారని నన్ను సెలెక్ట్ చేసింది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రీవియస్ లక్కీ లక్ష్మణ్ సినిమాలో కూడా నేను వర్క్ చేశాను. సో ఈ ప్రొడక్షన్ హౌస్లో ఇది 2వ సినిమా. సో వాళ్ళు ప్యాషనేట్గా ఉన్నారు. డైరెక్టర్ అనిత గారు సినిమా రిలీజ్ కాకముందే 70 అవార్డ్స్ గెలుచుకున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం దే ఆర్ విన్నింగ్ టు అదర్ పీపుల్ అవార్డ్స్. అండ్ తర్వాత సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఫ్యామిలీ సినిమా అండి, ఇది సైకలాజికల్ థ్రిల్లర్. ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు వస్తున్న రివ్యూస్ చూసిన తర్వాత ఆడియన్స్, నా ఫ్రెండ్ సర్కిల్ చూసిన వాళ్ళందరూ సినిమా బాగుంది అన్నారు. పాటల పరంగా అనూప్ రూబెన్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. వీడియో పరంగా, విజువల్స్ పరంగా ఆండ్రూ గారు విజువల్స్ బాగా చేశారు. అండ్ డైరెక్షన్ పరంగా ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన షీ డిడ్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. మోరోవర్ తను మాకు ప్రతిదీ యాక్ట్ చేసి చూపించేది. నేను పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, బట్ ఐ మెట్ మేడం కూడా ప్రతిదీ ఆ డైరెక్టర్స్ ఎలా చేస్తున్నారో అలాగే తను చూసి ఈ రకంగానే చేయాలి, కొంచెం ఎక్కువ చేస్తే కాదు కొంచెం తగ్గాలి అంత అక్యురేట్గా చూసి ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసింది. ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అప్పాజీ గారికి, సాహితీ అండ్ రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. అండ్ ఏ సినిమా కావాలన్నా ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి, డబ్బులు పెట్టడం ఇంపార్టెంట్. సో అభి గారు పెట్టిన సపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఏది కావాలన్నా అవుట్పుట్ బెస్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అభి భయ్య. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ప్లీజ్ ఈ సినిమా థియేటర్లో ఉంది, దయచేసి వెళ్ళి సినిమా థియేటర్లో సినిమా చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ ఫ్యామిలీ సైకలాజికల్ థ్రిల్లర్ ఫియర్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ, అంటే రాలేని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే అలాగే ఈ విషయం నేను అంటే కేవలం నాకు మా వైఫ్ మాత్రమే తెలుసు, బయట తెలియదు. మనందరూ తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అన్ఫార్చునేట్లీ మన ఈవినింగ్ ఆయన జరిగిన విషయం మనందరూ తెలుసు. సో యాక్చువల్గా మేము 12th నైట్ ప్రీమియర్ చేసి చాలా మంచి రెస్పాన్స్తో హ్యాపీగా 14th రిలీజ్కి రావాల్సి ఉంది. సో 13th ఈవినింగ్ ఇన్సిడెంట్ జరగడంతో ఫ్రమ్ ద ఇండస్ట్రీ అలాగే మేము బీయింగ్ ఫ్యాన్స్ ఆఫ్ అల్లు అర్జున్ గారు, సో మేము కూడా చాలా షాక్లో ఉన్నాం. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అనే ప్రాసెస్లో నేను మా వైఫ్ ఇద్దరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు మన సినిమా రిలీజ్ చాలా హ్యాపీ, కానీ ఇలా జరగడం అనేది అది మనకి మన ఇండస్ట్రీ కాబట్టి చాలా బాధగా ఉన్నాం. సో ఒకనొక సందర్భంలో అయితే మేమిద్దరం ఏదన్నా జరిగినా కూడా సినిమా ఆపడానికి కూడా సిద్ధపడ్డాం. ఎందుకంటే మా ఇండస్ట్రీ కాబట్టి సో అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు చేయాలని అనుకున్నాం. సో బట్ బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. సో ఆయన ఫార్చునేట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు రావడం, అలాగే దాని తర్వాత మళ్ళీ మేము గ్రీన్ సిగ్నల్ వేసి మా సినిమాని పబ్లిక్లోకి తీసుకురావడం. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను మాట్లాడాల్సిన విషయాలు జనరల్గా కలెక్షన్స్ అవి ఇవి అంటారు. సో నిన్న నైట్ వరకు అన్ని చోట్ల మంచి రివ్యూస్ కానీ, అదేవిధంగా పబ్లిక్ కానీ, చూసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కానీ, అంటే ఈ రోజుల్లో మాక్సిమం చిన్న సినిమాలు అన్నప్పటికీ ఫైట్స్ లేదంటే రొమాంటిక్ సీన్స్, రకరకాల ఆస్పెక్ట్స్, బిజినెస్ ఆస్పెక్ట్స్ లో రకరకాల కంటెంట్స్ చేస్తున్నా కూడా ఫస్ట్ సినిమా అయినా కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళారు. అలాగే సెకండ్ మూవీ కూడా మంచి కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఇంత డిఫరెంట్ వేలో చెప్పడానికి ట్రై చేశారని అంటే వాళ్ళందరూ నా ఎఫర్ట్ని అప్రిషియేట్ చేసినందుకు నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఏంటని చూసుకోవాలి కాబట్టి దాని గురించి నాకు ఎంత తెలియదు. సో ఈరోజు మార్నింగ్ నైట్ లేట్ అయింది, వేరే ఒక షో ఉంటే డాక్టర్స్తో చూశాను. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మార్నింగ్ లేచాక 11 o'clock నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మన సినిమా సో ఆల్మోస్ట్ మనం 150 సెంటర్స్లో వేయడం జరిగింది. సో అన్ని సెంటర్స్లో కూడా ఆల్మోస్ట్ మనకి మంచి కలెక్షన్స్తో, అదే విధంగా ఎక్కడా కూడా షో అనేది క్యాన్సిల్ అవ్వకుండా నడవడం అని వాళ్ళు హ్యాపీగా చెప్పడం నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ మూవీలో కొన్ని చోట్ల షోలు పడలేదని కూర్చొని బాధపడుతూ ఉన్నాను. బట్ అది ఈ సినిమాకి జరగకపోవడం నిజంగానే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూడని వాళ్ళందరూ వెళ్ళి చూడండి, ఎందుకంటే ఇంకా చాలా మంది చూడాలి. అలాగే
సపోర్ట్ చేసిన మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సపోర్ట్ చేయని మీడియా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనం అందుకంటే ఇంకేం చెప్పలేం కాబట్టి. ఇంకా సినిమాలో ముఖ్యంగా చెప్పాల్సింది మా డైరెక్టర్ హరిత గారి గురించి. అంటే నా వైఫ్ లేదంటే నా ఫ్యామిలీ మెంబర్ అనేది పక్కన పెడితే సినిమా చూసే ప్రతిసారి నాకు అంటే కొత్తగా అనిపించింది. అంటే ఇంత ఆలోచన తను మొదటి సినిమాకి ఎలా చేయగలిగింది అనే అసూయ నాలో ఏర్పడింది. సో ఆ లెవెల్లో తను చేసింది కాబట్టి ఇంటర్నేషనల్లీ 70 అవార్డులు నిన్న రాత్రి కొత్తగా ఇంకోటి యాడ్ అయింది. సో 71st అవార్డు. సో ఆల్రెడీ తన ఫెదర్లో చాలా క్యాప్స్ ఉన్నాయి. సారీ, తన క్యాప్ లో చాలా ఫెదర్స్ ఉన్నాయి కొంచెం ఇంగ్లీష్ వీక్. సో ఇంకొక ఫెదర్ యాడ్ అయింది. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఒక డైరెక్టర్ గా సక్సెస్ఫుల్ అయిన హిట్ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే ఈ ప్రయాణంలో ఒక సినిమా చేయాలనంటే మీకు తెలిసిందే. సో చాలా మంది చిన్న సినిమాలు మొదలుపెట్టి అది రకరకాల స్టేజ్లో ఆగిపోతాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 7-8 నెలల్లో సినిమా స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేసి థియేటర్లో ఆడియన్స్ ముందు తీసుకురావడం అనేది ఆ కష్టం గురించి చాలా మందికి తెలుసు. సో ఆ ప్రయాణంలో భాగమైనటువంటి మా డిఓపి ఆండ్రూ గారు ఫస్ట్ మూవీ నుంచి మాతో ట్రావెల్. సో డెఫినెట్లీ ఆయన చాలా హెల్ప్ చేశారు ఆ విషయంలో, ఆన్ టైం షూట్ అది కంప్లీట్ చేసుకోవడానికి. అలాగే ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఆర్టిస్టులు మేము కొంతమంది వేరే ఆర్టిస్టులకు వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే పాత్రను బట్టి ఎంచుకోవాలి కాబట్టి. సో మా అదృష్టం ఏంటంటే మాకు దక్కిన ప్రతి ఆర్టిస్ట్ కూడా అదే విధంగా మాకు సపోర్ట్ చేయడం. అప్పాజీ గారు కావచ్చు, జేపీ గారు, పవిత్ర గారు, అలాగే షాని అనే ఆయన నేను ఆర్టిస్ట్ కింద చూడను, ఎందుకంటే ఆయన మా మంచి, ఆయన ఏదో సారథి అన్నాడు ఇందాక, అవన్నీ టైం ఇస్తాను. అలాగే సాహిత్య గారు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగే. సో తను కూడా చాలా బాగా చేశారు. ఇలాగే ఇంతమంది సపోర్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అంతా పాజిటివ్ గానే ఉంటుంది అంటారు. కాబట్టి ఇలాంటి మంచి పాజిటివ్ సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి, అలాగే చాలా మంది రివ్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అంటే సినిమాని చంపేస్తున్నారు అది ఇది అని చెప్పి. సో వాటి గురించి మాట్లాడేటువంటి ఒక మెచ్యూరిటీ అది వాటి గురించి కమెంట్ చేసే అంత స్థాయి నాకు లేకపోవచ్చు, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ 2 movies old. బట్ నాకు అర్థమైనంత వరకు అంటే మా సినిమాకి రివ్యూస్ బాగా వచ్చినాయి, హ్యాపీ అబౌట్ ఇట్. బట్ ఐ బిలీవ్ ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ రివ్యూయర్స్. సో వాళ్ళు సపోర్ట్ చేశారు. అలాగే నేను అందాక అన్నట్టు నిజంగానే మీడియా కూడా రివ్యూస్ ఇచ్చినా కూడా మాకు చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. ఎందుకంటే కమర్షియల్ సినిమా లేదా అలాంటి సినిమాలకి మంచి రివ్యూస్ అనేవి వస్తాయి, కానీ ఒక కాన్సెప్ట్ అంటే మన దగ్గర ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కొత్తగా వచ్చినప్పుడు అది వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని అవును ఇలాంటి కాన్సెప్ట్ లో మెసేజ్ ఇన్కల్కేట్ చేసి ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ చెప్పారు. అది కూడా ఒక లేడీ, అంటే తను ఫస్ట్ టైం అసలు ఎక్కడ వర్క్ చేయకుండా ఇంత కాంప్లెక్స్ స్క్రీన్ ప్లేని అంత ఈజీగా ప్రెజెంట్ చేయగలిగింది. మనకు అర్థమయ్యేలాగా అంటే ఎంత కష్టపడి ఉంటుందో ఆ ఎఫర్ట్ ని. అంటే జనరల్ గా అంటూ ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు రివ్యూస్ అది అని బయట. సో బట్ నాకు నేను మా సినిమా విషయంలో చూసింది ఏంటంటే చాలా మంది కూడా డీటెయిల్ గా అంటే తను బిహైండ్ ఎంత ఎఫర్ట్ పడి ఉండొచ్చు అనేది రాశారు. సో నిజంగా అంటే డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఇంజనీర్ కావాలంటే బీటెక్ చదవాలి, ఇలా ఉంటాయి కదా. సో రివ్యూ రైటర్ అవ్వాలంటే ఏం చదవాలి నాకు తెలియదు. బట్ మేబీ నిజంగా వీళ్ళందరూ కూడా ఏదో చదివినట్టే ఉన్నారు, అందుకే అంత డెప్త్ గా వెళ్ళి చేయగలిగారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీడియా కీప్ సపోర్టింగ్. ఇంకా నెక్స్ట్ కూడా ఫ్యూచర్ లో మళ్ళీ మేము వేరే సినిమాలు రాబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. అందరికీ నమస్కారం. అందరూ చెప్పారు, నా పేరు హరిత గోవింద్. ఈ పిఎన్ మూవీకి దర్శకత్వం వహించాను. అండ్ నేనే రైటర్ని, ఎడిటర్ని కూడా. దర్శకురాలు తర్వాత నేను ఈ రోజు కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను. కొంచెం ఫాస్ట్ గానే కొన్ని పాయింట్స్ ఏదైతే హీరో ఉన్నాయో అవన్నీ నేను చెప్పేసుకుంటే ఫ్రీ అయిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మే ఆ దైవానికి, నేను ఫాలో అయ్యే నా గురువు గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటూ, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి. అంటే నేను కొన్ని పదాలు వాడను, బట్ చాలా గ్రాటిట్యూడ్ ఉంది నాకు మన మీడియా మీద, ఇప్పుడు మనం పనిచేసే ఇండస్ట్రీ మీద. అండ్ నా కుటుంబం కానీ, నా టీం కానీ, వీళ్ళందరికీ ఎప్పటికీ నేను మంచిగా నాకు సపోర్ట్ చేసినందుకు రుణపడి ఉంటాను. అండ్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది ఓన్లీ సక్సెస్ మీట్ లోనే మనం చెప్పుకోవచ్చు. సో ఫియర్ మూవీ అందరూ అన్ని రకాలుగా కవర్ చేశారు. కొన్ని ఏదైతే నేను చెప్పాలనుకున్నది బిట్గా చెప్తాను, ట్రై చేస్తాను. సో ఏదైతే నాకు ఈ థాట్ ప్రాసెస్ వచ్చిందో, అందరూ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ మూవీస్ ని పొగడటం అనేది అది ఫ్యాషనా లేదా రికగ్నైజేషన్ అనేది నాకు తెలియని ఆలోచనలో సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ గ్రోత్ ఎప్పుడైతే పెరిగిందో, సో సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మూవీకి అన్ని జోనర్స్ ని సాటిస్ఫై చేయాలని లేదు, లేదా అన్నిటినీ పెట్టాలని ఒక మూవీకి లేదు. ఏ జోనర్ అయితే తీసుకుంటామో ఆ జోనర్ ని సాటిస్ఫై చేయాలి అనేది ఒక క్లారిటీతో
ఒక జానర్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఒక జానర్. దాంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేసుకున్నా. సో 10 months నాకు పట్టింది స్క్రీన్ ప్లే రావడం అని చెప్పాను. అండ్ ఫస్ట్ నుంచి కూడా నేను చాలా జెన్యూన్ గా చెప్తున్నాను, దిస్ ఈస్ ఎ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ ఎ కాన్సెప్ట్ అని. ఎక్కడ డీవియేషన్ లేదు, షో ఆఫ్స్ కోసం నేనేం చెప్పలేదు. చాలా మంది హారర్ అనుకున్నారు, నేను చాలా డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరికి ఓపెన్ గా చెప్పా ఇది హారర్ కాదు, హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ దిస్ ఈస్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని. సో జర్నీ మొదలు పెట్టిన తర్వాత అందరూ చాలా మంది అడిగారు ఎందుకు వేదిక గారిని చూస్ చేసుకున్నారంటే నాకు 5 చెక్ లిస్ట్ ఉంది అని. అది ఏంటి అంటే బేసికల్ గా నాకు బ్యూటీ కావాలి, పర్ఫార్మర్ కావాలి, మల్టీ లాంగ్వేజ్ ఫేస్ అయి ఉండాలి, ఇన్నోసెంట్ ఫేస్ అయి ఉండాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇన్నోసెంట్ గా నేను ప్రాజెక్ట్ చేస్తేనే నా కథ పండింది కాబట్టి ఇంతవరకు నేను ఈ పాయింట్ ఎక్కడ చెప్పలేదు, రివీల్ అవ్వకూడదని. సో ఇన్నోసెంట్ అయి ఉండాలి, 5వది కొంచెం మన బడ్జెట్ లో అయి ఉండాలి. సో ఈ 5 చెక్ లిస్ట్ వల్ల నేను వేదికను తీసుకోవడం జరిగింది. సో ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పటి వరకు రివీల్ చేయాలి, అయితే రివీల్ చేస్తున్నా. దాని తర్వాత ఆండ్రూ సార్, నాకు ఫస్ట్ ఆన్ బోర్డ్ అంటే ఆండ్రూ సార్ నిజంగా బంగారం మనిషి. అంటే అంత పెద్ద డిఓపి అండ్ ఆయన అప్పటికే డైరెక్షన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, అయినా సరే నాతో ప్రీ ప్రొడక్షన్ లో 3 months ఫుల్ టైం స్పెండ్ చేశారు. నేను ఆయన ఎవ్రీడే కూర్చోవటం, ఎలాగుండాలి సీన్. మేము కొన్ని చోట్ల సింగిల్ షాట్స్ టేకింగ్ చేసాం. అన్ఫార్చునేట్లీ మేబీ అవన్నీ ఎవరైనా గమనించారో రాశారో నాకు తెలీదు. సో ఒకవేళ చూడకపోతే మళ్ళీ చూడమని నేను అడుగుతున్నాను. సో సింగిల్ షాట్స్ కానీ టేకింగ్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి అని Day 1 మేము ఫిక్స్ అయ్యాము. ఎస్పెషల్లీ కెమెరా షాట్స్ అండ్ డిఏ వచ్చేసరికి సయాన్ ప్లస్ గ్రీన్ తీసుకున్నాం. ఇంతవరకు మన ఇండస్ట్రీలో ఆ కలర్ కాంబినేషన్ ఎవరు తీసుకోలేదు. ఎందుకు అంటే దిస్ ఈస్ లైక్ మైండ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేసే కలర్స్ తీసుకున్నాను. దాని గురించి ఎవరు రికగ్నైజ్ చేశారో లేదో నాకు తెలియదు. అండ్ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఎస్పెషల్లీ ప్రతి మూడ్కి తగ్గట్టు కలర్ తీసుకున్నాను. ఇంత కేరింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నాకు ఏ పని ఇచ్చినా నేను ఇట్లాగే చేస్తాను, సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. సో అలాగే మేము మొదలు పెట్టిన తర్వాత January 17th మేము పూజ స్టార్ట్ చేసి 18th షూట్ ప్రారంభించాం. ఇంతవరకు ఎక్కడ చెప్పని విషయం ఫస్ట్ టైం నేను చెప్తున్నాము. మేము సింగిల్ స్కెడ్యూల్లో చేసాము. 16 days లో ఈ మూవీని మేము షూటింగ్ చేయడం జరిగింది. సో ఇంక్లూడింగ్ 2 montage సాంగ్స్ కూడా 16 days లో కంప్లీట్ చేశాం. ఇలాంటి సబ్జెక్ట్, ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ 16 days లో ఎవరైనా చేస్తారో నాకు ఏదో తెలియదు. ఎవరైతే రివ్యూస్ వేసారో వేయలేదో వాళ్ళందరికీ నేను ఏదైతే పాయింట్స్ చెప్తానో ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను కంపల్సరిగా. ఎందుకంటే ఒక మూవీ చూసేటప్పుడు ఆ చెక్ లిస్ట్ ఉంటే మనం అనుకుంటున్నాను ప్రతి కేటగిరీలో ఒక మూవీ ఎలా ఉంది అని చెక్ చేస్తాను అనుకుంటున్నాను. కాబట్టి మేబీ అక్కడ మిస్ అయిన పాయింట్స్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ చెప్తున్నాను. తర్వాత ఈ 16 days లో నేను కంప్లీట్ చేయడానికి కంపల్సరిగా నాకు అందరు ఆర్టిస్టులు సపోర్ట్ చేయబట్టి డిఓపి గారు ఆయన భుజాల మీద వేసుకొని పరిగెత్తబట్టి నేను చేయగలిగాను. అండ్ రెండోది, ఎప్పుడైతే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ స్పెసిఫిక్ అంటామో ఆడియన్స్ రేంజ్ చాలా తగ్గిపోతుంది. సో ప్రొడ్యూసర్ విల్ బి ఆన్ ద రిస్క్. మేబీ మేకర్ గా నిజం చెప్తూ అందరు రివ్యూస్ ఎక్కడన్నా ఏదన్నా మైనస్ అన్నారు, కానీ నన్ను మైనస్ అన్నోళ్ళు ఎవరు లేరు పాపం. కానీ నాకు మేకర్ గా పేరు వస్తుంది, కానీ ప్రొడ్యూసర్ గా ఆయనకి ఇబ్బంది అయి ఉండొచ్చు. బట్ కానీ అయినా సరే ధైర్యంగా నన్ను నమ్మించినందుకు నేను ఫస్ట్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి తెలుసో తెలియదు కమర్షియల్ మూవీలు అంటారు, లేదా కామెడీ అంటారు, లేదా సాంగ్స్ అంటారు, ఫైట్స్ అంటారు. ఇవన్నీ పెడితే నేను మళ్ళీ పెద్ద స్టార్ తీసుకురావాలి. చిన్న స్టార్లు పెట్టి ఫైటింగ్లు పెడితే రీసెంట్ గా పాపం చాలా మూవీస్ వచ్చి ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. సో చిన్న సినిమాలు అవన్నీ పెట్టలేమండి. చిన్న సినిమా అంటే బిలో 5 crores సినిమాని చిన్న సినిమా అంటారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. అబోవ్ 5 crores సినిమాని మీడియం రేంజ్ సినిమా అంటారు. ఇంకా 10 above అంటే పెద్ద సినిమా అని చెప్పొచ్చు. సో చిన్న సినిమాల్లో అండి కమర్షియల్ చేయడం చాలా కష్టం. కాన్సెప్ట్ కంటెంట్ ఏదన్నా మ్యాజిక్ ఓరియంటెడ్ తీసుకోగలం. కాబట్టి నేను వెరీ క్లారిటీతో ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ తో ఆడియన్స్ ని నేను చీట్ చేయకుండా చేయాలనుకున్న విషయంలో నేను 100% సక్సెస్ అయ్యాను. అందుకే ఈ రోజు మీట్ చేస్తున్నాను. ఎందుకు అంటే తీసినంత వరకు, రిలీజ్ చేసేంత వరకు నాలో చాలా పేరు ఉంది. కానీ ఎప్పుడైతే రిలీజ్ చేసి ఎస్పెషల్లీ ఆడియన్స్ పర్సనల్ గా మనకి రివ్యూ ఇవ్వడం స్టార్ట్ చేశారో, మీడియా నుంచి ఎప్పుడైతే రివ్యూ స్టార్ట్ అయినా అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ ఆన్ టైం కంప్లీట్ చేశాము. తర్వాత ఎడిటింగ్ వర్క్ నా మీదే పడింది, అది కూడా ప్రాపర్ గా కంప్లీట్ చేసాము.
తర్వాత డిఐ కంప్లీట్ చేసాం ఆన్ టైం, ఆర్ఆర్ కంప్లీట్ చేసాం. మొత్తం ఫస్ట్ కాపీ జూలై కల్లా రెడీ చేసామండి. అంటే ఒక మూవీ 7 months లో ఫస్ట్ కాపీ టోటల్ వర్క్ రెడీ అయిందంటే అంతకు మించిన సక్సెస్ ఏమన్నా ఉంటుందేమో నాకు తెలీదు. అంటే సక్సెస్ ని కొలమానం చేసేది డబ్బే అని నేను అనుకోవడం లేదు. సో అండ్ సక్సెస్ ఈజ్ ఎ ప్రాసెస్, అందులో నేను సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత నేను అవార్డ్స్కి అప్లై చేయడం జరిగిందండి. అవార్డ్స్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అన్ని దేశాల్లో, నా దేశం కాదు అది, కొన్ని వందల వేల మూవీస్ వచ్చినప్పుడు జ్యూరీ టీం అంటే 10 to 10 people ఉంటారండి. 5 to 10 people ఈస్ట్. చిన్న జ్యూరీ అయినా 5 people ఉంటారు, పెద్ద అయితే అబౌట్ 10 ఉంటారండి. డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు, డిఫరెంట్ టెక్నీషియన్స్. వందల వేల సినిమాలో ఫియర్ అని ఇండియా నుంచి ఒక లాంగ్వేజ్, వాళ్ళకి తెలియని లాంగ్వేజ్, తెలుగులో వచ్చిన సినిమా 39 ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయిందంటే అది చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే పెద్దోళ్ళు తింటే పలహారాలు, చిన్నోళ్ళు తింటే సిరిపిండి అని ఒక సామెత ఉంది. నిజం చెప్పండి, ఒక పెద్ద కుటుంబంలో కానీ వెరీ నోన్ స్టార్స్ లో కానీ 1-2 అవార్డ్స్ వచ్చినా కూడా ఎంత హైప్ క్రియేట్ చేసేవాళ్ళు అందరూ. అలాంటిది ఒక సామాన్యురాలు, ఒక సామాన్య దర్శకురాలు ఫస్ట్ టైం మూవీకి, నేను చెప్తుంది ఫస్ట్ టైం మూవీకి వితౌట్ ఎక్స్పీరియన్స్ 39 అవార్డ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫిలిం విన్ అయింది. 71 అవార్డ్స్ అంటే చిన్న విషయమా? కానీ ఎవరన్నా దాన్ని ఫోకస్ చేశారా ఈ రోజు వరకు? బట్ పర్వాలేదు, ఎప్పుడు కూడా సమయమే మాట్లాడాలనుకునే మనిషి నేను. ఏదైనా వస్తే దాన్ని పూర్తిగా చూసే వరకు వెళ్ళే అమ్మాయిని కాదు నేను. సో నాకేమీ హర్రీ లేదు, ఐ విల్ వెయిట్. బట్ ఈ పాయింట్ ఒక్కటి నేను చెప్పాలనుకున్నాను. బట్ ఇదైతే ఫ్యాక్ట్ అండి. ఒక స్టార్, ఒక డబ్బు, స్టేటస్ ఉన్న వాళ్ళకి ఏది జరిగినా గొప్పే, అది బాధ అయినా సంతోషమైన. బట్ సామాన్యులకి మాత్రం కాదు, చిన్న వాళ్ళకి కాదు. బట్ మీడియా వాళ్ళు గొప్ప వాళ్ళే, కానీ ఈ విషయాలు కూడా కొంచెం ఫోకస్ చేయాలని నేను పర్సనల్ గా కోరుకుంటున్నాను. అండ్ ఆన్బోర్డ్ అయిన తర్వాత అందరూ ద బెస్ట్ అండి. నాకు అనూప్ గారు, ఆండ్రూ గారు అంటే బంగారాలు అని చెప్తాను. దే ఆర్ గాడ్స్ టు మీ ఇన్ ద టెక్నికల్ ఆర్ పర్సన్ వైజ్. ఇంకా ఆర్టిస్టులు అంటే అందరూ చెప్పాను, అండ్ ఎస్పెషలీ జిఎస్కే మీడియా, దే ఆర్ లైక్ వెరీ జెన్యూన్ పీపుల్ అండి. అసలు వెరీ జెన్యూన్ పీపుల్. అంటే మాకు ఎక్కడ కూడా మేము ఎవరికి నిజం చెప్పాలంటే చాలా చేయలేదు. మేము ఇంకా ప్రమోషన్స్ లో మరి ఇంతవరకే బడ్జెట్ అంటే ఎంతవరకు అంతవరకే, ఎక్కడ కూడా 1 రూపీ కూడా వాళ్ళు అసలు ఎక్కడ కూడా ఇచ్చేయలేదు. అంటే దే ఆర్ రియల్లీ జెన్యూన్ పీపుల్. నిజంగా నాకు హార్ట్ఫుల్ గా నేను చాలా గ్రాటిట్యూడ్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలు చేసే వాళ్ళు చిన్న సినిమాలు కూడా అంతే స్థాయిలో చూస్తున్నారు. అందుకే మీడియా వాళ్ళంటే నాకు ఇష్టం. 100 మందిలో 1-2 ఉన్నంత మాత్రాన మిగతా 95 మంది బ్యాడ్ అవ్వరు. కాబట్టి నేను ఇచ్చిన ఈ ప్రాసెస్ మొత్తంలో 100 మంది మీడియా వాళ్ళు ఉంటే నేను 95తో చాలా సంతోషంగా ఉన్నాను. సో 5 గురించి నేను మీడియా వాళ్ళని బ్లేమ్ చేయను. నిజంగా చాలా జెన్యూన్ పీపుల్, చాలా కష్టపడతారు. నేను చూస్తున్నాను, అక్కడ పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు. దే ఆర్ రియల్లీ జెన్యూన్ పీపుల్. సో నేను ఎప్పటికీ కూడా మీడియా అందరికీ, జిఎస్కే మీడియా అండ్ నార్మల్ మీడియా అందరికీ కూడా నేను నా కృతజ్ఞత ఉంటుందండి. యు ఆర్ రియల్లీ గ్రేట్. సో కమింగ్ టు సక్సెస్ అంటే చెప్పాను కదా, ఇట్స్ ప్రాసెస్. మూవీ కంప్లీట్ చేసాం, అప్లై చేసాం, రికగ్నైజేషన్ వచ్చింది, మళ్ళీ ప్రాసెస్ ప్రకారం అన్ని ప్రాపర్ గా రిలీజ్ చేసామండి. సో ఫస్ట్ మనం ఓపెనింగ్ పూజ అప్పుడు మురళీ మోహన్ గారి ద్వారా మనం ఓపెనింగ్ చేసామండి. విత్ అంటే సీనియర్ పర్సన్ బ్లెస్సింగ్స్ తో చాలా హ్యాపీగా జరిగింది. షూట్ ఆన్ టైం కంప్లీట్ చేసాము. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసామండి. 5 languages లో 5 stars హ్యాండ్స్ మీద మన టీజర్ రిలీజ్ అయింది. అది కూడా చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసరికి ప్రభుదేవ గారు లాంచ్ చేశారు. అండ్ టీజర్ 5 stars మనకి 5 languages లో లాంచ్ చేశారు. తర్వాత సాంగ్ వచ్చి ఒకటి మన రాఘవ లారెన్స్ గారు చేశారు. తర్వాత ట్రైలర్ వచ్చేసరికి మనకి మాధవన్ గారు చేశారు. ఈవెన్ మూవీ రిలీజ్ అయ్యాక మన సిద్ధు జొన్నలగడ్డ గారు దాన్ని ట్వీట్ అండ్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఇంకా ఎలాగ నాది చిన్న మూవీ, ఇంత మీడియా ఉంది, ఇంత మంచిగా రిలీజ్ అయింది. ప్రొడ్యూసర్ గారు 150 centers లో రిలీజ్ చేశారు. వెరీ సీనియర్ టాప్ మోస్ట్ రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇంత పెద్ద స్టార్స్ మీదుగా మనది రిలీజ్ అయింది. ఇప్పుడు నేను అన్నాండి, మనకి నిజంగానే చాలా పెద్ద మూవీ అని అయితే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ రిలీజ్ లో కూడా మనం సక్సెస్ అయ్యామండి. ఎందుకు అంటే అన్ని సెంటర్లు 1-2 చోట్ల షో పడలేదు, అన్ని చోట్ల షోస్ పడ్డాయి. ఇంత పెద్ద అచీవ్మెంట్ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే కలెక్షన్స్ అనేది ఎప్పుడు మన చేతుల్లో ఉండదండి. మార్కెట్, మూడ్ ఆఫ్ ద ఆడియన్స్, సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటది. బట్ ఓపెనింగ్స్ వచ్చాయి కదా, ఇది చాలా ఫస్ట్ మూవీకి మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండకూడదు. సో కాబట్టి నేనైతే చాలా హ్యాపీ అండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసిన వాళ్ళు లేదా చూడని వాళ్ళు ఉంటే
ఫస్ట్ సీన్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ చూసిన మీడియా వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి. మీలో ఒక అమ్మాయి కోసం మళ్ళీ చూడండి. రివ్యూ రాసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి. ఎందుకు చూడమన్నానంటే ఇప్పుడు మీకు సబ్జెక్టు మ్యాటర్ తెలుసు కదా. ఇప్పుడు నేను ఏ కేర్ తీసుకున్నాను ఫస్ట్ షాట్ నుంచి ఎంత సిన్సియర్ గా చేశాను అనేది ఇప్పుడు మీరు మళ్ళీ చూడొచ్చు. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సస్పెన్స్ విడిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఆడియన్స్ ఉండరు అంటారు. మన దానికి ఉండే ఛాన్స్ ఉండేలాగా నేను డిజైన్ చేశానండి. రెండోది, ఇందులో ట్విన్స్ ఎవరైతే పిల్లలు చేశారో ఫస్ట్ టైం వాళ్ళని ఈవెన్ నేను ఫస్ట్ లుక్ టెస్ట్ లో సెలెక్ట్ చేశా. వెదర్ మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకటే లుక్ టెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసా. కొత్త పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా చేశారో. నిజంగా సాహితీ అన్నట్లు ఎప్పుడైతే ఒక దర్శకుడు ఆ దర్శకురాలు కరెక్ట్ గా ఉంటారో టీం అంతా కూడా సూపర్ గా ఉంటుందండి. సో అందుకే నేను ఏమన్నా చెప్పేది ఏంటంటే ఇందులో మంచి అయినా చెడైనా నా సంబంధమే తప్ప ఎవరికి కూడా లేదు. సో రివ్యూస్ బేస్డ్ మీదే మూవీస్ ఆడతాయని లేదు, ఆడవని లేదు. బట్ కాకపోతే దే ప్లే హీరో. బట్ ఆ విషయంలో మాకు అందరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఆడియన్స్ కూడా ఇంతకు ముందు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఆడియన్, ఫ్యామిలీ ఆడియన్ 100% వెళ్ళి చూడొచ్చు. నార్మల్ కమర్షియల్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఓకే ఏం చేసింది మీలో ఒక అమ్మాయి అని చూడాలనుకుంటే చూడొచ్చు, ఎందుకు అవార్డ్స్ వచ్చింది అనుకుంటే చూడొచ్చు. బట్ నేను ఫస్ట్ రికమెండ్ చేసేది సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే 100% నేను దీన్ని రికమెండ్ చేస్తాను. ఆ జోనర్ వరకు నేను సాటిస్ఫై చేశాను, అందులో ఎటువంటి సందేహం లేదు. సౌండ్ ప్లే కీ రోల్ అండి. థియేటర్ లో మంచి సౌండింగ్ ఉన్న చోటు చూస్తే దీన్ని ప్రతి మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఒకవేళ ఇక్కడ మిస్ అయినప్పుడు ఓటీటీలో వస్తే చూద్దాం అనుకున్న వాళ్ళు కొన్ని అలాగైనా పర్వాలేదండి. ఎందుకంటే ప్రతి ప్రేక్షకుడికి వాళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు థియేటర్లో చూడాలా ఓటీటీలో చూడాలని. కాకపోతే ఇంకొక విన్నపం, ఎయిదర్ మీడియా ఆర్ ఇండస్ట్రీ ప్రేక్షకులకి పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి. ప్రేక్షకులు ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ మూవీ తీసి కొన్ని వందల కుటుంబాలు పనిచేస్తున్నప్పుడు దీన్ని పైరసీ చేసే అధికారం ఎవరికి లేదండి. కనీసం మానవత్వం ఉంటే పైరసీ చేయొద్దు. నా మూవీ గురించి అని చెప్పట్లేదండి, ఏ మూవీ అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు పైరసీలో రెంట్ కట్టి ఒక ఇంట్లో ఉండగలరా? పైరసీలో ఫుడ్ తినగలరా? పైరసీలో పెళ్లిళ్ళు అవుతాయా? పైరసీలో పిల్లలు కలగలరా? మరి అలాంటప్పుడు పైరసీలో మాత్రం సినిమాలు ఎట్లా చూస్తారండి? ఇది ఒక మానవత్వానికి సంబంధించింది. ఇది విజ్ఞప్తి అంటారో లేదా ఏమంటారో మీకే వదిలేస్తున్నాను. సో నేను ఎప్పుడు దైవాన్ని ధర్మాన్ని మానవత్వాన్ని నమ్మిన అమ్మాయిని కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఏ మూవీ అయినా సరే మీ హక్కు, ఏదైతే థియేటర్లో చూస్తారా ఓటీటీలో చూస్తారా మీ హక్కు. ఈ రెండింటిలో చూడటం ఇష్టం లేకపోయినా కూడా మీ హక్కు, కానీ పైరసీలో చూసే హక్కు మాత్రం లేదండి. అందుకే చెప్తున్నా, మీరు ఏ రోజైతే ఒక రెంట్ మీరు పైరసీలో కట్టగలిగే ఒక ఇంట్లో ఉంటే అప్పుడు మీరు పైరసీలో సినిమా చూడండి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని నేను చాలా మనస్ఫూర్తిగా దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ దీనికి ఈ విషయానికి సపోర్ట్ చేయండి. అండ్ ఈవెన్ రివ్యూవర్స్ ఎవరైతే వెబ్సైట్స్ ఆ సంస్థలు ఉన్నాయో మీరు కూడా ఆలోచించండి. నా దానికి చెప్పట్లేదు, ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చూస్తున్నా ఒక్క రోజు ఆగండి, 2 రోజులు ఆగండి రివ్యూ వేయడానికి. అలా ఎందుకు రాశారు, ఇలా ఎందుకు రాశారు, ఇట్స్ ఎమోషనల్ గేమ్ అయిపోయింది. రివ్యూ రాయటం ప్రతి ఒక్కరి హక్కు. కాకపోతే కొన్ని కోట్లు ప్రొడ్యూసర్ సినిమా తీసి ఎంతో మంది యాక్టర్స్ ఎన్నో రోజులు పనిచేసి కొన్ని కుటుంబాలు పనిచేసి కొన్ని కోట్ల ప్రజలు చూసేదాన్ని ఒక సంస్థలో ఒక్కళ్ళు డిసైడ్ చేస్తారా? ఇది ఎంత న్యాయం అనేది సంస్థకు వదిలేస్తున్నా. బయట ఫిలిం ఫెస్టివల్స్ లో కానీ లేదా ఎనీ లైక్ ఒక జడ్జ్ ప్యానల్ లో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి టెక్నీషియన్స్ ఉండి ఒక దాని గురించి జడ్జ్ చేస్తారు కదా. మన దగ్గర కూడా అలాంటి సిస్టమ్ ఉంటే బాగుంటది అని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి అనేసి. ఎందుకంటే మీ రివ్యూస్ మాకు చాలా ఇంపార్టెంట్. మేము అన్ని చదువుతాం, దాంట్లో మంచి ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు శబాష్ అనుకుంటాము, బాధ ఉన్నప్పుడు కళ్ళు కూడా చెమ్మగిలుతాయి. సో కంపల్సరిగా నేనేమంటున్నానంటే ఏం చేసినా ప్రొఫెషనల్ గా చేద్దాం, ఏది పర్సనల్ గా వద్దు. ఫ్రెష్ మూడ్ ఉన్నప్పుడే సినిమాని చూడండి, ఎటువంటి మైండ్ లో ఆలోచన లేనప్పుడే సినిమాని చూసి దాన్ని జడ్జ్ చేయండి. కానీ కంపల్సరిగా దానికి ఒక టీం ఉండాలి, దానికి ఒక చెక్ లిస్ట్ ఉండాలి అనేది నా రిక్వెస్ట్. సో నేను చెప్పాలనుకుని అన్ని చెప్పేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు ఫోన్ చేశారు, ప్రొడ్యూసర్ గారు చెప్పినట్లు నిజంగా వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారంట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఎక్కువ సెంటర్స్ వద్దు అన్నా కూడా మేము నమ్ముతున్నాం సినిమాని అని చెప్పి అన్ని సెంటర్స్ లో వేసి మళ్ళీ ఫోన్ చేసి అమ్మ నువ్వు సినిమా మంచి సినిమా తీసినావు, ఉన్న దాంట్లో పుష్ప తర్వాత నీకు వచ్చింది, నీది ఆడుతుంది, ఇంతకంటే ఏం కావాలి నీకు అని
వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు చూసారా, అందుకు ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఈ రోజు సక్సెస్ మీట్ ఎందుకంటే నేను సక్సెస్ఫుల్ గా సినిమా కంప్లీట్ చేసి ఆన్ టైం రిలీజ్ చేసినందుకు, ప్రొడ్యూసర్ గారు దీన్ని ప్రాపర్ గా థియేటర్ లో రిలీజ్ చేసినందుకు, అందరూ నన్ను డైరెక్టర్ గా 100 మార్క్స్ నాకు వేసినందుకు ఈ సక్సెస్ మీట్ చేసుకున్నాం. నా టీం అందరూ నాతో పనిచేసినందుకు గర్వపడినందుకు ఈ సక్సెస్ మీట్ చేసుకున్నాం. మీలో ఒక అమ్మాయి ఒక మంచి సినిమా తీసి ఇన్ని అవార్డ్స్ గెలుచుకొని మీ ముందుకు వచ్చినందుకు ఈ సక్సెస్ మీట్ చేసుకుంటున్నాము. సో ఈ సినిమా వరకు నేను మాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. అరవింద్ ఈ రోజు కూడా ఇక్కడ లేడు, పాపం అన్ఫార్చునేట్లీ తనకి హెల్త్ బాగాలేదు. సో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నెక్స్ట్ డెఫినెట్ గా కమర్షియల్ సినిమానే తీయాలని అయితే ఫిక్స్ అయ్యాయి ఈ జర్నీ మొత్తంలో. సో దాని మీద కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత వర్క్ చేస్తాను, మంచి పీపుల్ సపోర్ట్ తో అగైన్. సో అందరికీ నా ధన్యవాదాలు. ఎవరన్నా పేరు మర్చిపోతే కక్ష సాధన చర్యలు చేయొద్దు నా మీద, నేను చిన్నదాన్ని. సో ఈ టెన్షన్ లో ఏం మాట్లాడడం తెలియదు కాబట్టి సో ప్రతి ఒక్కరికి నాతో పనిచేసిన వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ధన్యవాదాలు. నా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే నేను చెప్తున్నా. మీడియా మిత్రులు, కుటుంబం నాకు ఎల్లప్పుడూ ఇదే సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఇప్పుడు అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మ్యామ్, ఫియర్ మూవీ చూసాము. మాకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఎలా పెంచాలి, ఏం చెప్పకూడదు, ఏం చెప్పాలి అనే దాన్ని చాలా చక్కగా చూపించారు. మేము కూడా చాలా నేర్చుకున్నాం. సినిమా అయితే నాకు బాగుంది. ఫైనల్గా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి చాలా ఎన్ఏఎస్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం లాస్ట్ 40 minutes నుంచి చాలా బాగుంది, చాలా అరెస్టింగ్గా ఉంది. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఇందాక ఆండ్రూ గారు చెప్పినట్టు పిల్లల మూవీస్లో మెసేజ్ ఇచ్చిన సినిమాలు ఇంతమందికి రాలేదు. మీకు ఎందుకు అనిపించింది ఒక పిల్లల మూవీస్ తీస్తూ దాంట్లో మెసేజ్ ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ చేసేటప్పుడు నేను చేయాలనుకున్న కాన్సెప్ట్ భయం. సో అందరూ చాలా రకాలు చూపించుంటారు వరకు మనకి భయపడేది. ఈవెన్ ఒక ఈ కమర్షియల్ గా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ చాలా పెద్ద హిట్ అయిన సినిమా ఉంది. సరే, అందుకనే నేను పర్సనల్ భయం కాకుండా నేను చిన్నప్పుడు యాక్చువల్లీ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. ఇందాక నేను ఆ టెక్స్ట్ లో చెప్పలేదు ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నానంటే, ఇందులో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నాం కదా. సో నీకు చిన్నప్పుడు నేను చూసి ఫేస్ చేసి నేను ఇంతకుముందు చెప్పా, కానీ ఏంటో నీకు చెప్పలేదు కదా. సో నిజంగానే మా మమ్మీ చిన్నప్పుడు నాకు ఏదైనా తిండి విషయంలో చాలా పేచీగా ఉండేది. తినకపోతే కూర్చోడు అని చెప్పి మా మమ్మీ చెప్పేది. అప్పుడు నిజంగానే నేను చాలా భయపడేదాన్ని, ఎందుకు మా మమ్మీ ఇట్లా చెప్తుంది అని. ఎందుకంటే మీకు నమ్మరు, అది తెలియకుండా నాలో చాలా భయాన్ని తీసుకొచ్చింది. నేను డార్క్ అయితే భయపడతాను అంటే అదే రీజన్. అంటే ఆ క్షణం వింటాం కదా అని చెప్పేసి భయపెట్టేస్తారు. పాపం తప్పేం లేదు, ఎన్ని మదర్ పేరెంట్స్ డూ. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఆలోచించాను. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే, నేను చాలా భయానకమైన సందర్భాలు చూసి పెరిగాను. నా మైండ్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నేను మంచిగా ఉన్నాను. ఒకవేళ అదే వీక్ ఉంటే ఏంటి అనే థాట్ ప్రాసెస్ నుంచి పుట్టిందే పిఎన్ అనే సినిమా. సో కాబట్టి ఒకవేళ కనుక సైకలాజికల్ ఇష్యూస్ భయం వల్లే వస్తాయి, మెజారిటీ ఇష్యూస్. అండ్ ఏదైతే మనం ఎంచుకున్నామో ఈ డిసీజ్, మీరు చూస్తే మొత్తం మెంటల్ అసైలం లో ఉండే 50-60% ఆఫ్ పీపుల్ ఈ స్కిజోఫ్రెనియా ద్వారానే ఉంటారు. సో హెల్యూసినేషన్ ద్వారా. కాబట్టి ఆ సమస్యని అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ ప్రాపర్ గా కన్క్లూడ్ ఇవ్వాలి. ఎందుకంటే అండి, హెల్యూసినేషన్ ఇస్ డిఫరెంట్, మల్టీ డిజార్డర్ ఇస్ డిఫరెంట్. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను. సో అలా చేయకూడదు, దీన్ని ప్రాపర్ గా కన్వే చేయాలి అన్న ఉద్దేశం ఒకటి. అంటే మూవీ తీసామంటే నేను బేసికల్ గా చెప్పా కదా, ఎప్పుడు నాకు సోషల్ అవేర్నెస్ అనేది చాలా ఇష్టం. సో నాకే జరిగింది. తర్వాత నా చుట్టూ చాలా మందిని చూశాను, వీక్ మైండ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు మెంటల్ గా డిజార్డర్ అయిన వాళ్ళని చూశాను. సో అందుకే నా సంఘటనల ఆధారమే కాకుండా దీని గురించి నేను పర్సనల్ గా ఈవెన్ ఎలగడ్డ మెంటల్ హాస్పిటల్ మల్టిపుల్ టైమ్స్ నేను విజిట్ చేశాను. చాలా స్టడీ చేసి చాలా సబ్జెక్ట్ ప్రిపేర్ చేశానండి. అందరూ అంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు చేస్తారు చెప్పడం ఈజీ. బట్ నేను ఏం చేయాలనుకున్నా అది చేశాను. నేను ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాను అది సామాన్యులు కూడా అర్థమైంది. బట్ ఫస్ట్ హాఫ్ నేను కన్ఫ్యూజ్ చేయకపోతే సెకండ్ హాఫ్ వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను అలా బుక్ చేయాలి కాబట్టి అది ఒక ప్యాటర్న్ పర్పస్ఫుల్ గా చేశాను. కాకపోతే నేను డెఫినెట్ గా అండి ఇదే మూవీ కాదు, ఏ మూవీ చేసినా కూడా నేను ఏదో ఒక మెసేజ్ తోనే చేస్తాను, అయితే కమర్షియల్ అయినా కూడా. పార్ట్ 2 ఉంటుందా, లేకపోతే పార్ట్ 2 వదిలిపెట్టి కమర్షియల్ మూవీ చేస్తారా? ఫస్ట్ అయితే కమర్షియల్ మూవీ చేస్తాను, తర్వాత పార్ట్ 2 చేస్తాను.
దీంట్లో ఒకటి నాన్ లీనియర్ ఎథిక్ వెయిట్ చేశాను. ఇది బీసీ సెక్షన్స్ లో ఏదైతే ఉందో వాళ్ళకి కరెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా? నాన్ లీనియర్ ఎఫెక్ట్స్ కానీ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ త్రీ పాయింట్ ఆఫ్ చిన్నపిల్లలు కానీ మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళు తర్వాత వేదిక పెద్ద అయిన తర్వాత 3 స్టోరీలు అటాక్ అయ్యాయని చెప్పడం నాన్ లీనియర్ ఎడిటింగ్ లో చేశారు. అది సామాన్య ప్రేక్షకులు కొంచెం అర్థం అవుతుందా? మీరు ఆ సబ్జెక్ట్ అది తీసుకోవడానికి ఏం చేసింది? అంటే ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా సామాన్యులు కూడా అర్థం అవ్వాలని సెకండ్ హాఫ్ లో నేను అంత నీట్ గా స్పూన్ ఫీడింగ్ ఇచ్చాను. మెసేజ్ సామాన్యులు కూడా అర్థమవుతుంది. కానీ బీసీ సెంటర్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేవి దీంట్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చిల్ అవడానికే మ్యాక్సిమం థియేటర్స్కి వస్తారని విన్నా. అవి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో మేబీ కమర్షియల్ సాంగ్స్ లేవు, కమర్షియల్ ఫైట్స్ లేవు, జోక్స్ లేవు, కాబట్టి వాళ్ళు టూ మచ్ గా ఎంజాయ్ చేయలేదు. కానీ ఒక విషయంలో అందరూ ఎంజాయ్ చేస్తారు, అది సంపత్ ఎక్కడ నేనంటే నిన్న మాకు తెలిసిన వాళ్ళు కూడా మామూలు వెరీ సింగిల్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు సంపత్ అంటే అయ్యో ఇంకా వాళ్ళందరూ స్టార్ట్ చేసేసారు. ఇట్స్ ఫన్, నెట్ఫ్లిక్స్ ఓకే, వాళ్ళు ఫన్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేశాను. ఎందుకంటే నేను ముందే గెస్ట్ చేశాను. యూత్ కానీ బీసీ సెంటర్ ఆడియన్స్ కానీ థియేటర్కి వెళ్తే సంపత్ టాపిక్ దగ్గర నవ్వుతారు, దాన్ని బాల్ చేస్తారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదే జరిగింది. సో ఇదైతే నేను అందుకేనండి ఎక్కువ మెజారిటీ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే ఇది కొంచెం క్లాస్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్. సో యాజ్ ఇంతకుముందు చెప్పినట్లు సినిమాని మీరు ఇండివిజువల్ గా చూస్తే అది పర్టికులర్ ఆడియన్స్ కి మాత్రమే చేస్తే ఆ విషయంలో మనం సక్సెస్. కాబట్టి అందరినీ నేను సాటిస్ఫై ఫస్ట్ సినిమాలో చేసే టార్గెట్ పెట్టుకోలేదు నేను. అప్పుడేమో సబ్జెక్ట్ వెళ్ళలేకపోతుంది. నేను సస్పెన్స్ థ్రిల్లర్ లో రొమాన్స్ సీన్ తీసుకొచ్చో లేదు అంటే ఐటమ్ సాంగ్స్ తీసుకొచ్చో ఫైట్ లో నేను పెట్టలేను. అందులో ఇది అమ్మాయి కాబట్టి మెయిన్ రోల్ ఇంకా అసలు పెట్టలేను. కాబట్టి నేను ప్యూర్లీ క్లాస్ డిజైనింగ్ చేశాను. హరిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే స్క్రీన్ ప్లే కావచ్చు, టెక్నికలీ చాలా, అంటే చూసిన వాళ్ళందరూ కూడా టెక్నికల్ చాలా బాగుంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా ఎంగేజ్ అయ్యారని అంటున్నారు. సో కాకపోతే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్, సో రివ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ చూసి ఇవ్వండి అని అన్నాను. అంటే చాలా మందిని మై పర్సనల్ ఒపీనియన్, అవార్డ్స్ విన్ అయిన సినిమాలు 17 లో నడుస్తాయి అని నాకు తెలిసి చాలా రేర్ జరగడం. సో మీ ఒపీనియన్ ఏంటంటే యువర్ వన్ 70 అవార్డ్స్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాస్ ఈ మధ్య కాలంలో ఒక ఫీమేల్ అండ్ దట్ ఫస్ట్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ డెబ్యూతోనే 70 అవార్డ్స్ గెలుచుకున్నారంటే ఇట్స్ మిరకల్ అనే చెప్పాలి. సో ఎప్పుడైనా రివ్యూస్ కొంచెం నెగిటివ్ గా వచ్చినప్పుడు కానీ మన కోణంలో నేను చూడట్లేదా లేకపోతే వాళ్ళకి అర్థం కావట్లేదా అనే పాయింట్ ఎప్పుడైనా ఆలోచించారు? థ్యాంక్ యూ అంజలి, నన్ను కంగ్రాచులేట్ చేసినందుకు. యాక్చువల్గా అవార్డ్స్ మూవీస్ అన్ని కూడా డాక్యుమెంటరీ ఉండవండి అండ్ బోరింగ్ గా ఉండవు. ఒక మూవీకి అవార్డు రావాలంటే వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అందులో మనకి పడితేనే మనకి అవార్డు వస్తుంది. మనది యాక్చువల్గా చాలా తక్కువ స్కోప్ ఉన్న మూవీ అవార్డ్స్ పరంగా చెప్పాలి అంటే. ఎందుకంటే నేను చాలా కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నాను. మీరు అందరూ చూస్తే చాలా కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవార్డ్స్ కోసం దాని పనికిరాదు. మీకు అంటే చాలా మంది తెలియదు కాబట్టి చెప్తాను. అవార్డ్స్కి అప్లై చేయాలంటే చాలా లోలో మ్యూజిక్ ఉండాలి. నేను అవార్డ్స్కి అప్లై చేసేటప్పుడు అది సపరేట్ గా కొట్టించుకోవాలనుకున్నాను. కానీ అనూప్సార్ బిజీగా ఉండటం వల్ల ఒక అవుట్పుట్కే మనం చాలా టైట్ స్కెడ్యూల్లో తీసుకున్నాను కాబట్టి ఇంకోటి నేను కొట్టించలేదు. సో నేను ఓన్లీ ధైర్యం చేసింది స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ ధైర్యం మీదే నేను అవార్డ్స్కి అప్లై చేశాను. వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అంటే వాళ్ళు సామాన్యుల రికగ్నైజేషన్ చేయలేని వాళ్ళు మేధావులు అనేది నేను చెప్పలేను. కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఇంత అంటే మనోళ్ళు కాదు కదా, నేను ఇండియన్స్ లేదా తెలుగు వాళ్ళు అంటే అనుకోవచ్చు, వేరే భాషల్లో వాళ్ళు సబ్ టైటిల్స్ చదువుతూ మన మూవీని, అంటే మనం తెలుగు మూవీని అంటాను, నా మూవీని కూడా అంటాను, తెలుగు మూవీని రికగ్నైజ్ చేశారు అంటే మేబీ వాళ్ళు సామాన్యులు కావచ్చు. ఎవరైతే రికగ్నైజ్ చేయలేదంటే వాళ్ళు మేధావులు కావచ్చు అని అయితే నేను అంటాను అంజలి. రెండో పాయింట్ ఏంటంటే నిజంగా నాకు అవుట్ ఆఫ్ 100 లో మేబీ ఒక 2-3 నెగిటివ్ ఉండొచ్చు, 90+ పాజిటివ్ రివ్యూస్ వచ్చింది. నేను మాట్లాడింది ఇండస్ట్రీకి సంబంధించి లేదా స్మాల్ బడ్జెట్ మూవీస్ వచ్చే వాళ్ళకి సంబంధించి. అంటే ఇప్పుడు ఆయన అడిగినట్లు సోషల్ అవేర్నెస్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా. అంటే నా స్వార్థం నేను అనుకొని మాట్లాడకుండా ఐ స్టాండ్ ఫర్ స్మాల్ మూవీస్, కాన్సెప్ట్ మూవీస్ బేసికల్ గా. కాబట్టి నేను అడుగుతున్నాను, ఒక సంస్థను అడుగుతున్నాను. ఇప్పుడు పెద్ద పేర్లు, మనకు పేర్లు కూడా అవసరం లేదు, కొన్ని సంస్థలను అడుగుతున్నాను. ఏ పారామీటర్ మీద మీరు రివ్యూస్ ఇస్తున్నారో దాన్ని ఒకసారి రిఫైన్ చేసుకోమని చెప్తున్నాను. వాళ్ళు ఏమి రిఫైన్ చేసుకోకుండా నేను పెట్టుండ్రు. బట్ నాకు అనిపించింది రిఫైన్ చేసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఇంతమంది సామాన్యులు అవార్డులు ఇచ్చిన మూవీని
జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఆ కెపాసిటీ ఉండాలి కదా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ మూవీ పరంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి డిఫైన్ చేసుకుంటే జస్ట్ గర్వపడతాం. మనవాళ్ళు కూడా గుర్తించారు అని గర్వపడతాం. అంతకు మించి ఏం చేస్తాం? నిజం చెప్పాలంటే రివ్యూస్ సరిగ్గా ఇవ్వకపోతే డబ్బులు పోతాయా, ఇస్తే డబ్బులు వస్తాయా? తృప్తి ఎక్కడ తృప్తి వస్తుంది తెలుసా? ఇప్పుడు మనం ఉన్నాము, సాహితి నా ఫ్రెండ్ వచ్చి ఏంది ఆ మూవీ అందాము, ఎట్లా ఉంటుంది? చాలా అంత ముందు ఉన్న ఫ్రెండ్షిప్ అంతా పోయి ఇది చూడు పుళ్ళుతో ఇట్లా అంటుంది, దాంతో అట్లా అంటుంది అని ఉంటుంది. మనం కూడా హ్యూమన్సే కదా. సో మనోళ్ళు అలాగన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక చోట చూపు ఉంటుంది. బట్ కాకపోతే అదేమి డిమోటివేట్ అవ్వవు, నాలాంటి వాళ్ళకి అవ్వవు. కొంతమందికి అయితే ఇదే కాన్సెప్ట్. ఫియర్ అనేది లేని వాళ్ళు సక్సెస్ అవుతారు, లైక్ ఉన్న వాళ్ళు మానసికంగా వేదన అనిపిస్తారు. అలాగే రివ్యూస్ వల్ల కూడా చాలా మంది బాధపడచ్చు. సో కాబట్టి ఒక మూవీ అది 5 కోట్లైనా, 1 కోటి అయినా, 100 కోట్లైనా దాంట్లో ఉండాల్సిన టెక్నికల్ విలువలు ఏంటి, స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, ఎవ్రీథింగ్ కి ప్రతిదానికి కూడా కేటగరైజ్ చేసుకొని ఒక టీము 5-6 మంది డిఫరెంట్ టెక్నికల్ టీమ్ ఉండి దాన్ని జడ్జ్ చేస్తే అప్పుడు ప్రాపర్ గా ఉంటది, ఇంకా వాల్యూ పెరుగుతుంది మన రివ్యూస్ కి అనేది నాకు మనసుకు అనిపించింది చెప్పారు. ఓకే, సో ఫియర్ కంటిన్యూస్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఏమొచ్చి కమర్షియల్ చేస్తానంటున్నారు. అసలు ఫియర్ కంటిన్యూస్ ఉంటుందా ఉండదా? ఉంటది, కథ కొంచెం గ్యాప్ ఇస్తాను. ఎందుకు అంటే ఫస్ట్ మూవీకి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత ఆదరణ ఇచ్చారు కాబట్టి నేను ఆల్రెడీ ఒక 2 సబ్జెక్ట్స్ లైన్అప్ చేసుకున్నా. అది ఒకటి అగైన్ సబ్జెక్ట్ అండ్ ఒకటి కమర్షియల్. బట్ నేను ఎప్పుడు కమర్షియల్కి వెళ్దాం అనుకున్నా, దాని తర్వాత అది చేసేస్తాను. ఎందుకంటే నేను ఎట్లాగో సంవత్సరాల తరబడి ఏం చేయను, చాలా ఫాస్ట్ గా చేసేసేయాలి. ఎందుకంటే లేదు నాకు ఏదో ఒకటి పని తొందరగా ఎక్కువాలంటే ఇష్టం, అందుకని చెప్తున్నాను అనమాట. ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు చెప్పండి. అవకాశం ఇచ్చారు, అవకాశం వాళ్ళు సంపాదించుకోవాలి. డైరెక్టర్ గారు, హరిత గారు, సో మీరు అన్నారు కదా అంటే 5 crores ఎబో, మీడియం, హై, సో ఇవన్నీ రియాలిటీగా వర్కౌట్ అవుతాయి అంటారా? అంటే బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ప్రతి మూవీకి ఒక బడ్జెట్ ముందే డిజైన్ చేసుకుంటాం కంపల్సరీగా. ఇఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిక్యూట్ చేసే పర్సన్ కరెక్ట్ అయి ఉంది, మూవీ గురించి అవగాహన ఉంది, వాళ్ళు గ్రౌండ్ మీద ఉంటే ఏ బడ్జెట్ రాసుకుంటాం ఆ బడ్జెట్ లోకి చేసే అవకాశం 100% ఉంది. అది మనం ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్కి ప్రూవ్ చేసాము, సెకండ్ మూవీ ప్రూవ్ చేసాము. మా ఎక్సెల్ షీట్ లో నేను ఏదైతే మేము బడ్జెట్ పెట్టుకున్నామో అదే బడ్జెట్, ఇంకొక రూపాయి తక్కువ అవుతుంది కానీ ఎక్కువ అవుతుంది. సో స్మాల్ స్కేల్ ఆఫ్ మూవీస్ ని, పెద్ద స్కేల్ ఆఫ్ మూవీస్ ని మనం ఎప్పుడు బడ్జెట్ తో డిఫైన్ చేయాలి తప్ప కనిపించే ఫేసులతో కంటెంట్ తో డిఫైన్ చేయకూడదు. ఎందుకంటే మూవీ అంటే మూవీనే, అందులో ఎవరు యాక్ట్ చేసినా కంటెంటే హీరో అయి ఉండాలనేది నా యొక్క పర్సనల్ ఇదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మీరు మూవీస్ తీస్తే అంటే ఆ బడ్జెట్ కూడా అనుభవం తీస్తారు కదా, ఎంత బడ్జెట్ ఉండొచ్చు నెక్స్ట్ మూవీ బడ్జెట్? ఇంకొంచెం గట్టిగా నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంత ఉండొచ్చు అంటున్నాను. నేను బడ్జెట్ పెట్టి నేను ముందు ఇంత బడ్జెట్ లో సినిమా తీయాలనేది కాన్సెప్ట్ కాదు, మంచి కమర్షియల్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు నేను ఏ క్లాస్ సెంటర్స్ ని ఫోకస్ చేసినాను కదా, ఈసారి బీసీ వాళ్ళ మీద ఫోకస్ చేస్తే అది ఎంత బడ్జెట్ అయినా కావచ్చు, అది 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు. కథను పట్టి తప్ప అన్నెసరీ ఖర్చులు అయితే నేను పెట్టను. అంటే కొత్త ఎక్స్పెరిమెంట్ బాగుంది, అంటే సెక్యులర్ పీపుల్ కి అర్థమవుతుంది అని అన్నారు. సో ఓకే, అంటే ఓవరాల్ గా మూవీ చూస్తే ఏ విజన్ లో ఆవిడ అనుకున్నారో ఆ విజన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఆడియన్స్ మీరు చేశారు. అండ్ మీరు ఇందాక మాట్లాడినారు అనమాట, అల్లు అర్జున్ కోసం అయితే మూవీ కూడా ఆపేద్దామని. అండ్ అతను అరెస్ట్ మీద మీ మూవీకి ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చా? ఎఫెక్ట్ అనేది పక్కన పెడితే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరేమనుకున్నా కుటుంబంలో ఒక ప్రాబ్లం వస్తే, ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఎన్ని రోజులు మన మెగా ఫ్యామిలీ, అదర్ ఫ్యామిలీ సపరేట్ అని ఇలా రకరకాలు ఉంటాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు చూసారు కదా, ఎవరి కోసం ఎవరు వచ్చారు, అందరూ ఒకటి. ఎప్పుడైనా ఫ్యామిలీ అనేది కలిసే ఉంటుంది. సో బయట ఉండే వాళ్ళు రకరకాలుగా అనుకుంటే దాన్ని బట్టి జరుగుతాయి. అలాగే ఇండస్ట్రీ అనేది మనది. మా మూవీ మీరు రిలీజ్ చేస్తున్నామంటే మా దృష్టిలో అదొక సెలబ్రేషన్ లాంటిది. అలా సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు మన ఇండస్ట్రీలోనే ఒక ఇన్సిడెంట్, మన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో తన ఇబ్బందులో ఉన్నప్పుడు నా సినిమాని నేను తీసుకొచ్చి పడేసే అంత స్వార్థపరుడు అయితే నేను కాదు. ఎందుకంటే మేబీ నేను కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇది నా ఇండస్ట్రీ.
సో నా వంతు నేను ఆబ్వియస్లీ నేను వెళ్ళి అల్లు అర్జున్ గారికి సంఘీభావం తెలిపే ఇది నాకు లేకపోయి ఉండొచ్చు, అంత నాకు ఆయనతో రిలేషన్ యాక్సెసిబిలిటీ లేదు. బట్ డెఫినెట్లీ అభిమానం అని అంటే మన మీద వెళ్ళి చొక్కాలు దించుకోవడం లేదంటే ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ చేయడం కాదండి. నేను ఆల్రెడీ మీరు చూస్తే నా ప్రీవియస్ ఈవెంట్ నేను అదే చెప్పాను, నా దృష్టిలో ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అయిన ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ నాకు గాడ్తో సమానం. ఆ విషయంలో నాకు అల్లు అర్జున్ గారు కూడా అంతే. ఎందుకంటే ఆయన కష్టపడి ఏ స్టేజ్కి వచ్చారో మనందరం చూసాం. సో ఎవరు పడితే వాళ్ళు అలా అయిపోలేరు కదా. సో అలాంటి వ్యక్తి నేను బాగా భావించే పర్సన్ ఇబ్బందుల్లో ఉన్నాడంటే నేను నా సినిమా రిలీజ్ చేయలేనండి. మేబీ ఇంకో డేట్ చూసుకొని మళ్ళీ వచ్చామండి. ఐ డోంట్ మైండ్, డబ్బులు పైన కూడా నాకు ప్రాబ్లం, ఎందుకంటే మంచి సినిమా తీసాను. అది ఇక్కడ కాకపోతే ఇంకో రోజు రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంటాను. బట్ ఎప్పుడైతే నా కుటుంబం అంటే నా ఇండస్ట్రీ హ్యాపీగా ఉందో అప్పుడే నేను రిలీజ్ చేయాలనుకున్నా. బై గాడ్ గ్రేస్ నేను ఒక్కడే కాదు, ఎంతో మంది, కొన్ని కోట్ల మంది కోరుకున్నారు. కొంచెం లేట్ అయింది, నైట్ జరగాల్సింది మార్నింగ్ ఆయన వచ్చారు హ్యాపీగా. అందు గురించి అని నా ఫస్ట్ షో కూడా లెవెల్ వరకు పడింది. ఆయన వచ్చాకే తర్వాత నేను షో అనేది వేయడం జరిగింది. సో ఇట్స్ మై కైండ్ ఆఫ్, అంటే అభిమానం చూపించుకోవడానికి ఒక దారి అంటారు కదా, మేబీ అది నా కైండ్ ఆఫ్ అభిమానం. కంగ్రాట్స్ అండి. అంటే ఫిగర్ అనే వాళ్ళు ఎంత శక్తో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎదుగుతున్న కాలంలో ఒక్కొక్కరికి వచ్చి అంటే ఎంత మనం చూసుకున్నా కమర్షియల్ గా చూసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఒక మూవీ తీయాలన్నా మనకి బడ్జెట్ అవసరం అనమాట. సో మీరు దీన్ని చూసేటప్పుడు కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా, అంటే ఎక్కువగా మూవీస్ అనేసరికి డీసెంట్ ఇలా ఎక్కువ ఉంటాయి. సో కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా, నెక్స్ట్ మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయడానికి వస్తుందా అని అనుకున్నారా? ఈ మూవీయా ఫియర్? యాక్చువల్గా ఫియర్ మూవీ నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పుకుంటాను. మేకర్గా నేను యాజ్ ఎ మేకర్గా నేను ఏం ఆలోచించాలి అంటే, నేను మేకర్గా ప్రూవ్ అవ్వాలి. ఫస్ట్ ఈ దర్శకురాలు ఏ సబ్జెక్ట్ అయినా చేయగలదు అనేది ఫస్ట్ మూవీతో నేను ప్రూవ్ చేసుకోవాలి అట్లీస్ట్. నెక్స్ట్ మనకు అవకాశాలు రావాలన్నా, ఆడియన్స్ నమ్మాలన్నా, మీడియా నమ్మాలన్నా నా ముద్ర అనేది ఏదో ఒకటి వేసుకోవాలి. కాబట్టి కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఎంచుకున్నాను. అది కమర్షియల్ గా అవుతుంది అని ఎక్కువ ఆలోచించాను అంటే మళ్ళీ నేను సినిమాని క్లియర్ చేసేస్తాను. సో నేను అది ఆలోచించిన ప్రొడ్యూసర్ గారికి ముందే చెప్పాను వెరీ క్లారిటీగా. నేను డబ్బులు తీసుకొస్తాను లేదు నాకు తెలియదు ఫస్ట్ మూవీకి, అందుకే మనమే ఇన్వెస్ట్ చేసుకున్నాము. పేరైతే తీసుకొస్తాం, అదొకటి నేను మాటించాను. ఆ విషయంలో సక్సెస్ అయ్యి కదా. అండ్ రెండోది, డే వన్ నుంచి నేను ఏం చెప్తున్నానంటే, ఈ మూవీ చూసి అనిపించుకోకపోయినా తిట్టించుకోకుండా అయితే నేను తీస్తానని చెప్పాను. ఆ విషయంలో కూడా మనం సక్సెస్ అయ్యాం. కాకపోతే మనం డెఫినెట్ గా మనీ, నేను చెప్తున్నాను, అన్ని సక్సెస్ ని మనం మనీతో కొలమానం చేయలేము. సో పేరు వస్తే ఇండస్ట్రీలో మీరు అందరూ నన్ను రెస్పెక్ట్ చేస్తారు కదా. సో రేపు ఏదన్నా నేను తీసినా కూడా ఏదో విషయం ఉంటుంది, ఏదో చేయగలదు, ఈ అమ్మాయిని నమ్ముతాను కదా, అది పెద్ద సక్సెస్ అని అయితే నేను 100% బిలీవ్ చేస్తున్నాను. సూపర్ అండి. అంటే ఫస్ట్ సినిమాకే ఎడిటింగ్ లో అంటే ఒక 2-3 రెంట్లో మీరు చేంజ్ చేయడం జరిగింది. అంటే ఒకే వేతో వెళ్తే బాగుందేమో కదా, మీరంటే ఫస్ట్ చూపించుకున్న తర్వాత మిగతా చేస్తే బాగుందేమో అని అనిపించింది. యాక్చువల్గా ఎడిటింగ్ అనేది నేను చూస్ చేసుకోవాలా, చేయించాడు. నేను అదే చెప్తున్నా డే వన్ నుంచి. నేను ఎడిటింగ్ కి వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాను. బట్ వాళ్ళు అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేకపోవడం వల్ల 2 months మంది ఫుటేజ్ అట్లాగా టేబుల్ మీద ఆగిపోయింది. ఏం చేయాలి? నేను ఫస్ట్ నుంచి పని ఆపే మనిషిని కాదు, అంతా అదే చెప్పా, పని చేసేస్తే దాకా నాకు మనశ్శాంతి ఉండదు. అని నేను తీసుకున్నానో నేను చూడలేని పరిస్థితి. ఏం చేస్తాము? ట్రై చేసిన బ్యాకప్ కోసం, వర్కౌట్ అవ్వాలా, రాలా. సో నేను ఏమనుకున్నానంటే, నేచర్ డిసైడెడ్ నేనే చెయ్యాలి అనుకున్నాను. అది చేయటం 1000% మన మూవీ ప్లస్ ఏంటండి. ఎందుకంటే మీరే చూసారు, ఇట్స్ వెరీ కాంప్లెక్స్. వేరే వాళ్ళు అర్థం చేసుకొని దానికి న్యాయం చేయాలి. అండ్ ఇంకో మాట చెప్పిన, ఎడిట్ కట్ అనేది పేపర్ మీద జరగలేదండి, పేపర్ మీద జరిగింది. అంటే నేను పేపర్ మీదే A to Z సీన్స్ అన్ని ఇట్లా మ్యాపింగ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ లెగిస్తే అక్కడ అమ్మాయి అలా లగాలి. మీరు చూసారు కదా ఆ ట్రాన్సిషన్స్ ఇంతవరకు ఎవరు చేస్తుంటుంది, మన ఇండస్ట్రీలో ఎవరు చేస్తుంటారు. అలాంటి గుర్తిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. గుర్తిస్తారు స్లోగా మన మీడియా వాళ్ళు, ఆడియన్స్ గుర్తిస్తే అక్కడ లెగిసేలాగా నేను పేపర్ మీద రాసుకొని డిఓపి గారు ఫ్రేమ్ పెట్టి మేము షూటింగ్ చేస్తేనే టేబుల్ మీద అప్పు పెట్టగలం, లేదంటే అప్పు పెట్టలేము. సో పేపర్ కట్ లోనే నేను ఎడిట్ కట్ రాసుకున్నాను. సో అలాంటి స్క్రీన్ లేదు. సో మీరు చూస్తే అన్ని ట్రాన్సిషన్స్ కూడా అలాగే వెళ్తా ఉంటాయి. దట్ ఈస్ చాలా టఫ్ వర్క్ అండి. అంటే ఎంతో బుర్ర పెట్టి మేము చేస్తే తప్ప రాదు అది అంత ఈజీగా. సో కాబట్టి అదంతా స్క్రీన్ ప్లే మోడ్ అండి. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని డే వన్ నుంచి కూడా చాలా సిన్సియర్గా చెప్తున్నా. కాబట్టి ఎడిట్ కట్ ఏదైతే నేను రాసుకున్నానో అది FCPలో అక్కబెట్టినానో కథ స్మూత్ గా చేసుకున్నాం బై గాడ్ గ్రేస్. కాబట్టి మనం ఆ బాధ్యత పడింది. బట్ అది నాకు చాలా ప్లస్ అయింది అనుకున్నా.
ఒక్కసారి అది అక్కడ ప్రాపర్ గా అవ్వకపోయి ఎక్కడన్నా జంపులు అవి ఇవి అయితే ఇమాజిన్ చేసుకున్నాం మూవీ పరిస్థితి ఉంటుంది. సో అది మనకి ఈ మూవీ వరకు ప్లస్ అయింది. నాకు ఫ్యూచర్ లో అలాంటి ఆలోచనలే లేవు, నేను ఓన్లీ డైరెక్షనే చేస్తాను. హలో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం. ఓకే మేడం, ఇప్పుడు చూసుకుంటే ఇంతకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా నెక్స్ట్ సక్సెస్ మీట్ లో అయినా హీరోయిన్ గారు రాలేదు. అంటే హీరోయిన్ గారు రాకపోవడానికి స్పెషల్ కారణం ఏంటి అంటే నేను చెప్పాక ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మళ్ళీ అడుగుతాయండి మీకు హీరోయిన్ కావాలా, ఎప్పుడు హీరోయిన్ అంటాం. ప్రమోషన్స్ లో వాళ్ళు కూడా ఒక ముఖ్య భాగం కదా. తిరుపతిలో ఈవెంట్ చేసాము, ఆవిడ వచ్చింది. కాలేజ్ ఈవెంట్ వెళ్ళాము, ఆవిడ వచ్చింది. అట్లే యాక్చువల్ గా తను తిరుపతి నెల్లూరు వెళ్ళిపోయి ఫుడ్ పాయిజన్ అయింది. సో నెక్స్ట్ డే ఈవెంట్ కి రావాల్సిన తను బాగోక ముంబై వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత మనం పనుల్లో పడిపోయాం, మనం పని చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు అంటే ఇమీడియట్ నెసిటీ లేదు కదా అని చెప్పేసి హెల్త్ బాగోదు మనిషిని ఇన్వైట్ చేసే అంటే మళ్ళీ ఏమంటారు మానవత్వం లేదంటారు, బాగోపోతే పిలిచి ప్రమోషన్స్ చేశారా అంటారు. సో కాబట్టి బాగాలేదు కాబట్టి నేను ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. అండ్ రెండోది సక్సెస్ మీట్ అనేది మనం రిజల్ట్స్ చూసి సడన్ గా ప్లాన్ చేసాం కదా. మనం ముందే ప్లాన్ చేస్తే ముందే టికెట్లు బుక్ చేసుకొని అన్ని బుక్ చేసుకొని తీసుకురావాలి. హీరోయిన్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, నీకు తెలియదు తెలుగు. నువ్వు బాధపడుతున్నావు హీరోయిన్ లేదని నాకు అర్థమైంది. సో ప్రస్తుతానికి అన్ని నేనే అనుకో. సో అంతే తప్ప ఒక విషయం చెప్పాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీరు లాస్ట్ సినిమా లక్కీ లక్ష్మణ్ చేసినప్పుడు థియేటర్ గా మాకు రెస్పాన్స్ అంత గొప్ప లేదు. అంటే అదే అన్నా మా సినిమా కూడా ఆల్మోస్ట్ షోస్ చాలా క్యాన్సిల్ అయిపోయినాయి. సో చాలా బాధపడ్డాను నేను వాళ్ళకి.